హైదరాబాద్ లోని బండ్లగూడలోని ఓ కారు బీభత్సం సృష్టించింది. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 మహిళలు గాయపడ్డారు. అతివేగమే ఈ ప్రమాదానికి గల కారణమని స్థానికులు ఆరోపించారు. హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. దీంతో మార్నింగ్ వాక్ కు వచ్చిన అనురాధ, మమతలతో పాటు మరో మహిళ అక్కడికక్కడే చనిపోయారు. మరో 7గురికి మహిళలకు గాయాలయ్యాయి. అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డోర్ తెరవండి సార్. స్పోర్ట్స్ బ్యాగ్ ఉంది. అనురాధ, మమత అని 2 తల్లి కూతుళ్ళు ఇక్కడే లక్ష్మీనరసింహ కాలనీలో మా ఇంట్లో నివాసం ఉండేవాళ్ళు. గత 2-2.5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండేవాళ్ళు. వారు వృత్తిరీత్యా వాళ్ళ అబ్బాయి వచ్చేసి గోల్కొండ మున్సిపల్ సిబ్బందిలో అవుట్సోర్సింగ్ సిబ్బందిగా పనిచేసేవాడు. తల్లి ఇక్కడ అతనికి వంట చేసి పెడుతుండేది. రోజు మాదిరిగానే రోజు వాళ్ళు వాకింగ్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు కూడా సుమారు 6 గంటల ప్రాంతంలో వాళ్ళు మన ఇంటి నుంచి బయలుదేరారు. తర్వాత వాళ్ళు రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళేవాళ్ళు. ఆ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే వాళ్ళ వెనకాల రెంట్కి తీసుకొని ఉన్నారు. వీళ్ళు కలిసి వెళ్ళేటప్పుడు ఆ క్రమంలో ఏం జరిగిందో మరి దురదృష్టవశాత్తు వాళ్ళను మృత్యు కబలించడం జరిగిందని మేము మీడియా ద్వారానే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉంటున్నారు? సుమారు 2-2.5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటారు. వాళ్ళు వ్యక్తిగతంగా మంచి వాళ్ళు, చాలా వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు మన ఇంట్లో అయితే.